నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి విద్యార్థి మనసులో ఉండే ఆ అతిపెద్ద భయం అంటే జేఈఈ మెయిన్స్లో ఫెయిల్ అవుతామేమో అన్న భయం. ఆ భయాన్ని ఎలా దాటాలి? ఇంకా చెప్పాలంటే ఆ భయాన్నే మన సక్సెస్కి ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా మార్చుకోవాలి? ఈ ఒక్క ఆలోచనా విధానం మన ప్రిపరేషన్ను మొత్తం మార్చేస్తుంది చూడండి. ఒకవేళ జేఈఈ మెయిన్స్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఈ ఒక్క ప్రశ్న చాలు మన బ్రెయిన్ను మొత్తం స్లో చేసేస్తుంది, విపరీతమైన ఒత్తిడిని పెంచేస్తుంది కదా. నెలల తరబడి పడిన కష్టం, చేసిన త్యాగాలు అన్నీ ఈ ఒక్క ఆలోచన రాగానే ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలా భయపడటం చాలా సహజం. ఇంత కష్టపడ్డాక మన శ్రమ వృధా అవుతుందేమో అనే ఆందోళన కలగడం మామూలే. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, టాప్ ర్యాంకర్లు ఈ భయం వల్ల సక్సెస్ అవ్వరు. వాళ్ల ఆలోచనా విధానం మన ఆలోచనా విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. అసలొక ర్యాంకర్ డిక్షనరీలోనే ఫెయిల్యూర్ అనే పదానికి చోటు ఉండదు. సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ పదాన్ని మన ఆలోచనల్లోంచి పూర్తిగా తీసేద్దాం. దాని ప్లేస్లో ఇంకా పవర్ఫుల్ అయిన ఒక కొత్త ఐడియాని పెట్టుకుందాం. సరే, ఇప్పుడు మనం ఆ కీలకమైన మార్పేంటో చూద్దాం. మనం సాధారణంగా ఫెయిల్యూర్ అని దేన్నైతే అనుకుంటున్నామో అది నిజానికి ఫెయిల్యూర్ కాదన్నమాట. అదొక డేటా పాయింట్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫీడ్బ్యాక్ అంతే. మామూలుగా ఆ ఫెయిల్యూర్ అంటే ఏమనుకుంటాం? అదొక ముగింపు, ఒక ఫైనల్ రిజల్ట్, అక్కడితో అంతా ఆగిపోయిందని ఫీలవుతాం. స్టూడెంట్స్లో ఇంత స్ట్రెస్కి కారణమయ్యేదే ఈ నెగటివ్ ఆలోచనే. కానీ ఒక ర్యాంకర్ దృష్టిలో ఫెయిల్యూర్ అంటే ఎండింగ్ కాదు, అది కేవలం ఫీడ్బ్యాక్. అంటే మన నాలెడ్జ్లో ఎక్కడో గ్యాప్ ఉంది అని మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వస్తోందన్నమాట. ర్యాంకర్లు నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోరు, నాకు ఫీడ్బ్యాక్ దొరికింది అని అనుకుంటారు. ఉదాహరణకి మన టార్గెట్ 100 మార్కులనుకుందాం. మనకొచ్చింది 50 మార్కులు. దీని అర్థం మనం ఫెయిల్ అయ్యామని కాదు. మన టార్గెట్కి మన స్కోర్కి మధ్య ఉన్న ఆ 50 మార్కుల గ్యాప్ ఎందుకొచ్చిందో అనలైజ్ చేసుకోమని మన బ్రెయిన్కి వచ్చిన ఒక రిపోర్ట్ కార్డ్ అన్నమాట. ఇక్కడే అసలు తేడా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నేను కెమిస్ట్రీలో వీక్ అని మొత్తం సబ్జెక్ట్ మీదే ఒక ముద్ర వేసేసుకుంటారు. కానీ ఒక ర్యాంకర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఓకే, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఈ 3 స్పెసిఫిక్ రియాక్షన్ల దగ్గర తప్పు చేస్తున్నాను అని చాలా పర్టిక్యులర్గా ప్రాబ్లంని గుర్తిస్తారు. చూసారా తేడా? సమస్య మొత్తం సబ్జెక్ట్లో లేదు, కేవలం ఓ చిన్న కాన్సెప్ట్లో ఉంది అంతే. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఈ భయాన్ని మన ప్రిపరేషన్కి ఇంధనంగా అంటే ఫ్యూవల్గా మార్చే ఒక ప్రాక్టికల్ ప్లాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ 2 ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. 1. ఒకవేళ నిజంగా ఫెయిలైతే అమ్మానాన్నలకు ఏం సమాధానం చెప్పాలి? 2. రాబోయే 60 రోజుల్లో నేను ఎంత కష్టపడితే ఆ పరిస్థితి రాకుండా ఆపగలను? ఈ ప్రశ్నలకు మన మనసులో వచ్చే సమాధానమే మనల్ని ముందుకు నడిపించాలి. రేపు ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఈరోజు చదవడానికి ఒక మోటివేషన్ అవ్వాలి, ఒక అలారం బెల్ లాంటిదన్నమాట. ఆ భయం మనల్ని ఆపేయకూడదు, చదవడానికి కావలసిన ఎనర్జీని ఇవ్వాలి. సరే, ఇప్పుడు మనం వర్స్ట్ కేస్ సినారియో గురించి మాట్లాడదాం. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో అనుకున్న ర్యాంక్ రాకపోతే అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ముందు చాలా క్లియర్గా 2 దారులుంటాయి. ఈ విషయం తెలియడం వల్ల ఫ్యూచర్ గురించిన టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మన దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంటుంది. మొదటి దారి స్ట్రాటజిక్ డ్రాపర్ అవ్వడం. కానీ ఇది అందరికోసం కాదు. 1 సంవత్సరం డ్రాప్ అవ్వాలనుకుంటే చాలా డిసిప్లిన్తో ఉండాలి. కొత్తగా కోచింగ్ తీసుకోవడం, కొత్తవి నేర్చుకోవడం కాదు, చేసిన తప్పుల్ని అనలైజ్ చేసుకోవడం, తెలిసినవే మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. కనీసం ఒక 100 గంటల సమయం కేవలం పాత పేపర్లను అనలైజ్ చేయడానికే కేటాయించాలి. ఏ కాన్సెప్టుల దగ్గర మార్కులు పోగొట్టుకున్నామో ఖచ్చితంగా గుర్తించాలి. మన వీక్నెస్లేంటో తెలుసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ అవ్వడం చాలా ముఖ్యం. మన ప్రిపరేషన్ టైంలో 80% సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి కాకుండా మాక్ టెస్టులు రాయడానికి, ప్రాక్టీస్ చేయడానికే కేటాయించాలి. ఇక రెండో దారేంటంటే బ్యాకప్ ప్లాన్. జేఈఈ ఒక్కటే ప్రపంచం కాదు. మనం చేసిన ప్రిపరేషన్ ఎక్కడికీ పోదు. ఏపీ అండ్ టీఎస్ ఈఎంసీఈటీ, బిట్సాట్, కామెడెక్ ఇలాంటి ఎన్నో మంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
వాటిపై దృష్టి పెట్టొచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన సక్సెస్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ మీద కాదు, కాలేజ్లో మనం పడే కష్టం మీద ఆధారపడుంటుంది. ఒక్కరోజు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే మన టాలెంట్ లేనట్టు కాదు. ఇక చివరగా ఈ మొత్తం జర్నీని మనం ఒక కొత్త కోణంలో చూద్దాం. మన అసలైన ప్రయాణం మొదలయ్యేది ఎగ్జామ్ రోజున కాదు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనే భయాన్ని మనం జయిస్తామో ఆ క్షణంలోనే మన అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇదే అల్టిమేట్ ర్యాంకర్ మైండ్ సెట్. నేను నా 100% ఎఫర్ట్ పెడతాను, రిజల్ట్ సంగతి తర్వాత చూద్దాం. ఈ ఒక్క ఆలోచన చాలు. మన ఫోకస్ మొత్తం మనం చేసే ప్రయత్నం మీదికే వెళ్తుంది. ఎందుకంటే అది మాత్రమే మన చేతిలో ఉంది. ఫలితం గురించిన ఒత్తిడి మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ మనం ఫెయిల్ అవుతామేమో అన్న భయమే మనల్ని నిజమైన ర్యాంకర్గా మార్చడానికి కావాల్సిన అసలైన సాధనం అయితే, ఈ భయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని మన శక్తిగా మార్చుకుంటే అది అడ్డంకి కాదు, మన విజయానికి అతిపెద్ద కారణమవుతుంది.